హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి బాలానగర్ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి గుండేడు వెంచర్లో ఉన్నాము. సో ఇది 3 months బ్యాక్ మనకి ఇది వెంచర్ లాంచ్ అయింది. అండ్ 3 monthsలో మనం కంప్లీట్ డెవలప్మెంట్స్ అనేవి కంప్లీట్ చేసాము. ఇక్కడ సీసీ రోడ్స్, వాటర్ ట్యాప్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అని చూడొచ్చు. సో కంప్లీట్ డెవలప్మెంట్స్తో పాటు ఇందులో మనకి 60 to 70% సోల్డ్ అవుట్ కూడా మనకి కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి బాలానగర్ నుంచి 4 kilometers డిస్టెన్స్లో ఉన్నటువంటి వెంచరు. సో ఇందాక చెప్పినట్టు ఇది వచ్చేసి మనకి బాలానగర్ వెళ్ళే రోడ్డు. మనం ఇప్పుడు మహబూబ్ నగర్ రూటు ఇటు సైడ్ వెళ్తుంది, రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి బాలానగర్ 4 kilometers ఉంటుంది. అండ్ ఈ వెంచర్ ఎంట్రన్స్ ఇది. సో ఇది 7.4 acresలో ఇది మనకి వెంచర్ అయితే వేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇందులో కూడా మనకి 60 to 70% సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అండ్ చూడొచ్చు మీరు ఇక్కడ సీసీ రోడ్స్ అన్నీ కూడా అన్నీ కూడా సీసీ రోడ్స్ కంప్లీట్ చేసి ఉన్నారు. వాటర్ ట్యాప్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఇంకొక 10% వరకు వర్క్ అనేది పెండింగ్ ఉంది. అది కూడా మనకి ఈ వీక్లో కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఓవరాల్గా 3 monthsలో స్టార్ట్ అయ్యి 3 monthsలో క్లోజ్ అవ్వడం ఈ వెంచర్ అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్, ఒకసారి వెంచర్ అంతా కూడా ఒకసారి చూసి ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫర్దర్ డీటెయిల్స్ గురించి అవైలబిలిటీస్ ఏమున్నాయనేది చెక్ చేసుకొని ముందుకెళ్దాం. అండ్ ఎవరైతే ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తాము. సో లైక్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ ఇంకేమైనా కావాలనుకుంటే కామెంట్ కూడా చేయండి. సో దానికి అకార్డింగ్ మేము మీకు వీడియోలు అయితే అందిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఒకసారి ఇక్కడ చూసినట్టయితే మనం వాటర్ ట్యాప్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాము. ఇందులో మనం 30 feet అండ్ 40 feet సీసీ రోడ్స్ అన్నీ కంప్లీట్ చేసి ఉన్నాము. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అవుతుంది ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా మనం చూస్తున్నాము. ప్లాంటేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవి మిగిలిన మొక్కలు అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఇవి వేరే వెంచర్కి తీసుకెళ్తారు. అండ్ ప్లాంటేషన్, పార్కు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఇందులో ప్లాట్స్ కూడా క్లోజ్ అయినాయి ఇందాక చెప్పినట్టు. సో చూడొచ్చు, అద్భుతంగా ఉంటుంది. కొన్ని వెంచర్లలో మనం చూస్తూ ఉంటాము 2 years 3 years వరకు కూడా డెవలప్మెంట్స్ అనేవి చేయకుండా పెండింగ్లో ఉంచుతారు. సో మన ప్రతి వెంచర్ కూడా సీసీ రోడ్సే ప్రొవైడ్ చేస్తారు, బీటీ రోడ్స్ అనేవి ఇవ్వరు. అండ్ అది కూడా స్మాల్ వెంచర్స్ అయితే 2 to 3 months లోపే డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఒక 50 acres 60 acres అయితే కనుక మనకి 4 to 5 months లేదా 6 monthsలో కంప్లీట్ చేస్తారు. అన్ని వెంచర్లు కూడా 6 months దాటి ఏ వెంచర్ కూడా ఉండదు. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ చూస్తున్నాము పార్క్ అనేది ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉన్నారు. అండ్ ఇవన్నీ కూడా 3 monthsలో ఫాస్ట్గా కంప్లీట్ చేసి సేల్ కూడా కంప్లీట్ చేసుకొని మనకి ఇంకా కొన్ని ప్లాట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా కూడా మనకి కనబడుతుంది. గుండేడ్ విలేజ్ అండ్ సరౌండింగ్ హౌసెస్ అన్నీ కూడా కనబడుతున్నాయి మనకి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వెంచర్ యొక్క వ్యూ. అండ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ నా నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.